అమ్మాయి చెప్తాను, రేపు చెప్తాను. అక్షర చెప్తుంది. మా ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఆడిటర్ యాజ్ పర్ ఎస్ఏ 200. చెప్పాక సడన్గా అడుగుతానని మర్చిపోయావు కదా, గుర్తుందా? చూడకూడదు, బుక్ చూడకూడదు, బుక్ మూసేయమ్మా. ఒకటి చెప్పు. నేనేం అడిగాను? ఓవరాల్ ఆబ్జెక్టివ్ అడిగాను. ఫస్ట్ బ్రాంచ్ బుల్మై ఆబ్సెంట్ కదా. చూడకూడదు. సెకండ్ పాయింట్. సార్ మీ వీడియో ఆఫ్ ఉంది సార్. థర్డ్ పాయింట్. ఎంత క్లియర్, తెల్లగా కనిపిస్తున్నాను నేను. నెక్స్ట్ పాయింట్. నువ్వు చెప్పావు కదా అది కాకుండా ఇంపార్టెన్స్ స్పెసిఫిక్ మ్యాటర్స్ ఆబ్సెంటా అనుకున్నా. లాస్ట్ పాయింట్. ఇన్ అకార్డెన్స్ విత్ FROW 10 times ఇంపోజిషన్. ఎథికల్ రిక్వైర్మెంట్సా? సరే పల్లవి, ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి చెప్పు. ప్రొఫెషనల్ బిహేవియర్. అమ్మా ఈ లాస్ట్ అమ్మాయి ప్రొఫెషనల్ స్కెప్టిసిజం చెప్పమ్మా. 4 points. నేను ఇప్పుడు తిడతాను, నువ్వు ఏడవాలన్నమాట. మరి ఎందుకు చదవలేదు? అమ్మాయి చెప్పించాడమ్మా. Critical assessment of evidence obtained. Professional judgment. ఎప్పుడు నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ ట్రైనింగ్ యూజ్ చేస్తాం. ఏది ఎనీ 2 areas of where professional judgment use any 2 areas. Where do you use the professional judgment? Any 2 areas. Two areas. శ్రీకాంత్ అడ్రస్ ఆడిట్ ఎవిడెన్స్ ఇంకా అవ్వలేదు కానీ గుర్తుపెట్టుకోమన్నా. సో అట్లా మీకు స్టార్టింగ్లో తక్కువ అవసరం చేసేది మిమ్మల్ని ఎంజాయ్ చేయమని కాదు. స్టార్టింగ్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు రివైజ్ చేయమని. ఫస్ట్ నేనంటే భయం లేదు అసలు ఎవరికి. చదివేది ఏందిలే, అసలు క్లాస్కి వచ్చేది ఏందిలే అనేవాళ్ళు కొంతమంది. చెప్తా వీకెండ్ మార్క్స్ అన్నీ వస్తాయి, ఏదో ఒక కారణంతో నేను చెప్తా. అసలు ఎంక్వైరీ చేసుకున్నారా నేను సిట్టుకుంటాను ఉంటున్నామ్మా. కొన్ని రోజులు నేను మా వాళ్ళు సిగ్నల్ ఇస్తారు నాకు, ఓకే నువ్వు రెచ్చిపోవని. అప్పుడు వరకు బాగానే ఉంటాడు. అప్పుడు చదవకపోతే అప్పుడు చెప్తా ఒక్కరు. అంతే కదమ్మా. పేరెంట్స్కి కాల్ చేస్తాను నేను చదవకపోతే. చేస్తానా? ఇప్పుడు నేను చేస్తుంటానా పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడటం? కానీ ఇప్పుడు నేను జరుగుంటుందా? చేస్తా కూడా. నేను పేరెంట్స్కి కాల్ చేసి గొడవ చేస్తా చదవకపోతే. చాలా చేస్తాను. చదవాలంతే. నాకు ఏం చెప్పినా విన్ను. సో చదవాలంతే. మీరు చదివారనుకోండి అమ్మా, అసలు మీరు ఏం చేసినా నేనేం పట్టించుకో. మంచి పిల్లలు కదా. Actually, we want to take one decision.
మిమ్మల్ని అడిగే తీసుకుందామని ఆగాను. అక్కడ ఎస్ఆర్ నగర్ అది ఏదో ఏరియా మొత్తానికి, రేపు చెప్తా ఏరియా పేరు. ఎస్ఆర్ నగర్ రోడ్ అటు దాటితే మెట్రో దగ్గర ఏంటమ్మా ఏరియా? వెంగళరావు నగర్ సంథింగ్, మెట్రోకి దగ్గరగా. అక్కడ ఒక బిల్డింగ్ చూసాము, బాగుంది. ఓన్లీ సిఏ వాళ్ళని అటు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మిమ్మల్ని అడిగే చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు కాదు, 2-3 months తర్వాత. అంటే మీ కోచింగ్ అయిపోద్ది అప్పటికి, రివిజన్ ఎగ్జామ్స్ ఇట్లా ఉండొచ్చు. అదైతే 24/7 నైట్ కూడా చదువుకోవచ్చు. అట్లా ఏదో అనుకుంటున్నాం. ఎంతవరకు అంటే అక్కడ మెయిన్ ట్రాఫిక్ సౌండ్స్ ఉంటాయి, ఇక్కడైతే ఏ సౌండ్స్ ఉండవు. హాస్టల్ దగ్గర అక్కడ కూడా హాస్టల్స్ ఉంటాయి. ఆలోచించి చెప్పండి, రేపు చెప్పండి నాకు ఎంతవరకు బాగుంటుంది ఏంటంటే. ఇక్కడ డిసైడ్ అవ్వాలా, మీరు ఏదంటారు. అందరిని అడుగుతున్నా, అలాగే మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఏదో ఒకటి చెప్పండి, ఇది బాగుంటుందా అది బాగుంటుందా, ఏ ఏరియా బాగుంటుంది ఏంటి, బాగా ఆలోచించి చెప్పండి. మళ్ళీ రేపు అడుగుతాను నేను, ఓకేనా? సో బేసిక్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ అండ్ ఆడిట్ చెప్పాం. ఇది యాక్చువల్ రీప్లేస్డ్ అమ్మా. న్యూ స్టాండర్డ్లో ఈ వర్డ్స్ లేవు, ఈ వర్డ్స్ అన్నింటిని మెర్జ్ చేసి కొత్త వర్డ్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 6 ఆల్రెడీ చెప్పుకున్నాదే, ఇండిపెండెంట్ ఆడిట్. సార్ ఆడిట్ అనేది ఒక ఎక్స్టర్నల్ పార్టీ, కంపెనీకి సంబంధం లేని పార్టీ చేయాలి. వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్, వితౌట్ ఎనీ ప్రెజర్స్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, వితౌట్ ఎనీ పర్సనల్ విషెస్. చెప్పుకున్నాం ఎప్పుడైనా? అన్బయాస్డ్ పొజిషన్ అంటే ఏంటమ్మా? అన్ఇన్ఫ్లుయెన్స్డ్ పొజిషన్. ఏ పొజిషన్లో ఉండాలి నువ్వు? ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలా అవ్వకూడదా? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతామా? డెఫినెట్లీ అవుతాం. ఇన్ఫ్లుయెన్స్ అనేది అవుతూ ఉంటాం, కామన్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే కొన్ని చేయించాలనుకున్నామ్మా, దాని గురించి పాజిటివ్గా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయించేస్తాను. సో ఇన్ఫ్లుయెన్స్ అవుతాము, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, రెండూ ఉంటుంది నాదా. అలాగే మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తారు. సేమ్ అలాగే ఆడిటర్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలా అవ్వకూడదా? ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేయాలా? అతను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చా? చేయకూడదా? సార్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావా లేదా అని మాకు తెలియదు, కానీ నువ్వైతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. చాలామంది ఇదే కన్ఫ్యూజ్ అవుతాడు, ఆడిటర్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని రాసి వస్తాడు. ఆడిటర్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని నేను ఎక్కడేం చెప్పాను? ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అంటే అన్బయాస్డ్ పొజిషన్లో ఉండాలి. సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అంటే ఏంటి సార్? రిలేషన్షిప్స్ ఉండకూడదు, ఇవా ఆడిటర్ చూసుకోవాలి. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావా లేదా అని నీకు తెలుస్తుందా, పక్కన వాళ్ళకి తెలుస్తుందా? ఫస్ట్ ఎవరు చూసుకోవాలి? అది మనం. ఒక పర్సన్ ఒకదానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, ఇంకో పర్సన్ ఇంకొక వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది డిపెండ్స్ ఆన్ పర్సన్ అమ్మ, డిపెండ్స్ ఆన్ సర్కమ్స్టాన్సెస్. అది యాక్ట్లో చెప్పడం కుదరదు, కొంతవరకే చెప్పగలం మేము. యాక్ట్లో కామన్గా అందరూ ఎవరు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారో అవి మాత్రమే చెప్పగలం. బట్ అవి కాకుండా నువ్వు వేరే దానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు కదా. ఎగ్జాంపుల్ మా స్ట్రీట్ డాగ్స్ అంటే ఎవరెవరికి భయం? ఏం పర్లా, నేను కూడా ఇస్తానంటే. కాక్రోచ్ అంటే ఎవరెవరికి భయం? లిజర్డ్ అంటే ఎవరెవరికి భయం? అలా డిఫరెంట్ పర్సన్. చూసారా, నాకు అసలు భయమే లేదు ఏమన్నా. అబ్బా నేనంటే భయం ఉందా లేదా మరి? సో ఏదో ఒక పర్సన్ ఉంటారు. పేరెంట్స్ అంటే ఎవరెవరికి భయం? ఓకే ఫైన్, అందరూ సరే. ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. జనరల్లీ నాకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఏంటంటే మెయిన్లీ జనరల్గా డార్క్నెస్ ఉంటుంది కదమ్మా. డార్క్నెస్ అందరికి చాలా భయం ఉంటుంది కదా, నాకు ఇష్టం అప్పుడు. అంటే డార్క్గా ఉండి ఆ ప్లేసెస్ విజిట్ చేయడం ఇష్టం అనమాట. డార్క్గా ఉండాలి, భయంకరంగా ఉండాలి, నేను వెళ్ళాలి.
కానీ కొంతమందికి అది భయం వేయచ్చు. నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వను. నువ్వు నన్ను ఒక డార్క్ ప్లేస్లో వెళ్ళి వదిలేస్తే ఎంజాయ్ చేస్తాను. ఇంకా బాగుంది కదా అని ముందుకెళ్ళి ఏంటి చూస్తూ ఉంటాను. భయమే ఉండదు నాకు తెలిసినంత వరకు. అండ్ ఒక బాగా ఫారెస్ట్ ఉంది, బాగా డెన్స్ ఫారెస్ట్ ఉంది, అప్పుడు కూడా నాకు ఇష్టం అనమాట. గో అండ్ ఎంజాయ్ చేస్తాను. వేరే వాళ్ళకి కొంచెం భయం వేయచ్చు. అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అనే పాయింట్ అనేది ఇండివిజువల్ పర్సెప్షన్. అది యాక్ట్లో చెప్పడం కుదురుతుందా? కానీ యాక్ట్లో కొన్ని కామన్ థింగ్స్ చెప్పాను. యాక్ట్లో కొన్ని కామన్ థింగ్స్ చెప్పాను. యాక్ట్లో కొన్ని కామన్ థింగ్స్ చెప్పాను. ఏంటవి చెప్పండి సార్. అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి కామన్గా 90%. నీకు ఆ కంపెనీలో షేర్స్ ఉన్నాయి, జనరల్లీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు దాన్ని. ఏమంటారమ్మా? అందరూ నాలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోవచ్చు. మోస్ట్లీ 90%, 99% ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మరి నేను డబ్బులు మనిషినా? ఏం కాదు కదా, కొంచెం ఫీజు తీసుకుంటాను అంతే. అప్పుడప్పుడు మా స్టాఫ్ ఊరినే ఎలా ఉన్నారని ఫోన్ చేస్తారు అంతే అప్పుడప్పుడు. సో మీ ఫీజు అడగడానికి ఫోన్ చేయరు, మీరు ఎలా ఉన్నారని ఫోన్ చేసి ఆ ప్రాసెస్లో ఫీజు అడుగుతారు అంతే. సో ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా ఉండదా? అందుకని రాసాం మేము యాక్ట్లో. అందరూ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్ అని యాక్ట్లో రాసాం. అవి ఏంటి అని చెప్తాను. ఫస్ట్ అసలు ఇండిపెండెంట్ ఆడిటర్ వచ్చి ఆడిట్ చేయటం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, మీనింగ్ ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళి ఆ ఇండిపెండెన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి యాక్ట్లో ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు. యాక్ట్లో తీసుకున్న ప్రికాషన్స్ కామన్ ప్రికాషన్స్, స్పెసిఫిక్ కామన్ స్పెసిఫిక్ యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ రివ్యూ. నువ్వు చెక్ చేసుకోవాలి. అది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఫస్ట్ గోయింగ్ టు ది మీనింగ్, ద జడ్జ్మెంట్ ఆఫ్ ది పర్సన్ అంటే ఇక్కడ ఆడిటర్ ఈజ్ నాట్ సబార్డినేట్ అంటే నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్, అన్ఎఫెక్టెడ్. నాట్ సబార్డినేట్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అన్ఇన్ఫ్లుయెన్స్ అంట. ఎవరి కింద ఉండకూడదు అతని జడ్జ్మెంట్, నాట్ ఇన్ఫ్లుయెన్స్. టు ది విషెస్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ అదర్ పర్సన్ అంటే ఇక్కడ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వేరే ఒకళ్ళ విషెస్ వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అలా అవ్వకుండా ఉన్నప్పుడే నువ్వు ఇండిపెండెంట్ పొజిషన్లో ఉంటావు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ గవర్నింగ్ అండ్ ఆడిట్. ఆడిట్ ప్రిన్సిపల్స్లో ఇండిపెండెంట్ అనేది ఉందా లేదా? ఆడిట్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటమ్మా చెప్పండి నాకు. ఆడిట్ ప్రిన్సిపల్స్ అంటే ఏమేమి రాస్తారు చెప్పాలి అందరూ. ఆడిట్ ప్రిన్సిపల్స్ అంటే ఏమేమి రాస్తారు? సెకండ్ బ్రాంచ్ చెప్పండి. ఎథికల్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ ఎక్కడైనా ఇండిపెండెన్స్ ఉందా ఇండిపెండెన్స్? ఎథికల్ రిక్వైర్మెంట్స్లో ఉంది. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్, కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్. ఏంటిదమ్మా? ఇండిపెండెన్స్ అనేది. యాజ్ పర్ ఎస్ఏ 200లో ఉంది. ఎక్కడుంది? సెకండ్ బ్రాంచ్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎథికల్ రిక్వైర్మెంట్స్లో ఉంది, ఇది ప్రిన్సిపల్లో ఉంది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిట్? అసలు ఆడిట్ చేయటం వల్ల వచ్చే ఆడిట్ అని ఎక్కడ రాయాల్సి వచ్చినా నువ్వు దానికి అడిషనల్గా ఏ వర్డ్ కూడా రాయాలంటున్నాడు. ఎందుకు రాయాలి అంటే, నువ్వు ఆడిట్ అంటే అది ఇంటర్నల్ ఆడిటా, కాస్ట్ ఆడిటా, కంపెనీ సెక్రటరీ ఆడిటా తెలియాలి కదా. ఇండిపెండెంట్ ఆడిట్ అంటే మాకు అర్థమైపోద్ది స్టాట్యుటరీ ఆడిట్ అని. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆడిటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ అని అర్థమవుతుంది. నువ్వు నార్మల్గా ఆడిట్ అని రాస్తే నేనేమనుకోవాలి? ఏదైనా రావచ్చు కదా. కాస్ట్ ఆడిట్ రావచ్చు, కంపెనీ సెక్రటరీ ఆడిట్ రావచ్చు, ఇంటర్నల్ ఆడిట్ రావచ్చు. ఇప్పుడు ఇండిపెండెంట్ ఆడిట్ అంటున్నానంటే ఏ ఆడిట్ మాత్రమే వస్తుందమ్మా? స్టాట్యుటరీ ఆడిట్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇచ్చే అతని గురించి మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఎందుకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఆడిట్ చేస్తావు, దానివల్ల వచ్చే యూజ్ ఏంటి అదన్నా చూడొద్దు అమ్మా. నువ్వు ఆడిట్ చేయటం వల్ల వచ్చే యూజ్ ఏంటి, మేనేజ్మెంట్కి వచ్చే యూజ్ ఏంటి? షేర్ హోల్డర్ అసలు ఆడిట్ చేయటం వల్ల ఎవరికి యూజ్ ఉంటుందమ్మా? షేర్ హోల్డర్కి యూజ్ ఉంటుందా? ఎందుకు? అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తే తెలిసింది కదా. సరే, షేర్ హోల్డర్కి యూజ్ ఉంది. ఇంకా మేనేజ్మెంట్కి యూజ్ ఏముంది? లోన్స్ కోసం బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఇదిగోండి సార్ నేను ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే తీసుకుంటాడా తీసుకోవడం? ఎవరు సైన్ కావాలి? ఆడిట్ కావాలి. ఇంకా ఆడిట్ చేయటం వల్ల ఇంకెవరెవరికి హెల్ప్ ఉంటుంది? షేర్ హోల్డర్స్కి, గవర్నమెంట్కి హెల్ప్ ఉంటుంది. ఎందుకు?
గవర్నమెంట్ ట్యాక్స్లు సరిగ్గా పే చేశారు లేదో చెక్ చేసుకోలేదు ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీని. గవర్నమెంట్ తప్పున ఎవరు చెక్ చేస్తున్నారు? ఆడిటర్. ఇంకా ఎవరికి హెల్ప్ ఉంటుంది? సప్లయర్స్కి క్రెడిట్ బేసిస్లో పంపించాలి, ఎంప్లాయీస్కి. ఇవన్నీ ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా మీకు? ఎక్కడ? యూజర్స్ ఆఫ్ అవే కొంచెం మాడిఫై చేసి చెప్తాయి. సొసైటీ అంటే అసలు సొసైటీ అంటే మీరు అందరు కూడా వచ్చేస్తారమ్మా. మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడైనా చూసి యూజ్ చేసుకున్నారా? చేసుకున్నారు కదా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడైనా చూసి యూజ్ చేసుకున్నారు? ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసారు ఒకసారి చెప్పండి నాకు. రిలయన్స్, ఇన్ఫోసిస్, విప్రో, ఇవన్నీ మీరు యూజ్ చేసుకుంటున్నారు. అవి కరెక్టా కాదా అనేది కూడా వస్తుంది. ప్రిన్సిపల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిట్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ సొసైటీ ఈజ్ ఏబుల్ టు గెట్ ది ఇన్ఫార్మ్డ్ ఆబ్జెక్టివ్ అండ్ ఫోర్ సైట్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒక ఒపీనియన్ వస్తుంది, అది కరెక్టా రాంగ్ అని. సో అప్పుడు సొసైటీ దాన్ని రిలై అవుతారు. లేకపోతే రిలై అవ్వగలరా? నో. అంతే కదమ్మా. మీ పేపర్ మీకే ఇచ్చాను వాల్యూ చేసుకోమని, నువ్వు మార్కులు చెప్పుకుంటున్నావు. ఎవరైనా నమ్ముతారా మార్కులు? ఎవరు కరెక్షన్ చేశారంటే నేనే కరెక్షన్ చేసుకున్నా అని చెప్తున్నావు. ఎవరైనా నమ్ముతారా? సో అది ఇంతే. ఇన్వెస్టర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ డెసిషన్స్. ఎకనామిక్ డెసిషన్స్ అంటే ఇన్వెస్ట్ చేయాలా లేదా అని డిసైడ్ అవడం. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా బై ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఆఫ్ ది సొసైటీ. ఇన్వెస్టర్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదా అని డిసైడ్ అవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? అది ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ఏ కంపెనీలోనమ్మా? అది ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడున్న పరిస్థితిలో. అమ్మా ఏం లేదు, ఇప్పుడున్న పరిస్థితిలో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని అడిగాను నేను క్వశ్చన్. అమ్మా కొద్దిగా వినపట్లేదమ్మా. ఫీల్డ్ చెప్తున్నారు. ఈవీ చేసే ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఈవీ చేసే కంపెనీస్ ఫ్యూచరిస్టిక్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటుంది సార్. మన ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ చేసే కంపెనీ కంపెనీ ఒకటే ఉంది. ఏంటది? టాటా షేర్స్ అంట. టాటా మోటార్ షేర్స్ అంతా కొనుక్కోండి అమ్మా, ఫ్యూచరిస్టిక్గా బాగా గ్రో అవుతాయి అంట. ఇంకా ఏ ఫీల్డ్ చెప్పండి సరే, కంపెనీకి కాదులే, ఫీల్డ్ చెప్పండి. ఫార్మా ఫీల్డ్. ఎందుకు నాన్న? రీజన్ కూడా చెప్ప, ఆయన రీజన్ చెప్పాడు కదా. ఫార్మా గ్రో అయిద్దా? అవును, ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది కదా. మాకు గ్రోత్ ఉన్నాయి కావాలి. 100 రూపీస్ ఉంటే కాదు కదా, గ్రోత్ ఉండాలి. ఈవీ ఎందుకు గ్రో అయిద్దంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఫ్యూచరిస్టిక్గా సేల్స్ పెరిగితే క్లిక్ అయితే కారు డెఫినెట్లీ షేర్ వాల్యూ పెరిగింది. ఫార్మా షేర్స్ పెరుగుతాయి అనడానికి ప్రూఫ్ ఏంటి ఉంది? ఏముంది సార్, కరోనా లాంటిది ఏదో ఒకటి వస్తుంది. చెప్పండి ఏ వైరస్లు కావాలో దింపేద్దాం. చైనా కానీ చైనా వాళ్ళని దింపేస్తారు వాళ్ళు. ఫ్యూచరిస్టిక్గా వైరస్లు వచ్చే ఛాన్సే ఉంది. కాబట్టి ఏదైనా అవుట్ బ్రేక్ అయితే కంపల్సరీ. అంతకుముందు 10 రూపీస్ ఉండే ఏంటమ్మా ఇది మాస్క్ 50. నేను ఎంత ఇమాజిన్ చేయండి అమ్మా, నేను మాస్క్ ఎంత పెట్టుకుని ఉంటా లాక్డౌన్ టైంలో? 10 రూపీస్ మాస్క్ ఎంత పెట్టుకొని ఉంటాను? 100 పెట్టుకుంటున్నాను. ఇది దొరకలా, కష్టపడి అప్పుడు కొడతారు కదా బయటకు వస్తే, మొత్తం తిరిగి 2 సంపాదించాం అన్నమాట. గుంటూరులో స్ట్రిక్ట్గా ఉంది అప్పుడు, అక్కడంతా అవుట్ బ్రేక్ అయిందిలే. మాకేమైందని తొడగొట్టుకుంటూ తిరిగాం మేము, మాకు కూడా వచ్చింది అప్పట్లో. కొద్ది తగ్గిపోయింది, మైల్డ్ అంటారు కదా. సో టాబ్లెట్ వేసుకొని తగ్గిపోయింది, మైల్డ్ కానీ వచ్చింది. సో సెకండ్ వేవ్లో వచ్చింది, మైల్డ్ వచ్చింది, తగ్గిపోయింది. వచ్చినట్టు కూడా తెలియలే నాకు, టెస్ట్ చేసేలోపు తగ్గిపోయింది. సరే, ఫార్మా. ఇంకా బ్యాంకింగ్. ఎందుకు బ్యాంకింగ్? సార్ నిఫ్టీ కొంచెం డౌన్ బౌన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇది moneycontrol.com యాప్ అమ్మా. ఏం యాప్? మనీ కంట్రోల్. ఇదిగో ఇది ఇండియన్ ఇండిసెస్లోకి వెళ్తున్నా. అందరూ ఇదే జనరల్ చూసేది ఎక్కువగా. సో ఇక్కడ సంబంధించి నిఫ్టీ 50 చూడండి అమ్మ, కంపెనీస్ అన్నీ వస్తాయి. ఊరికే ఈ రోజుది అనాలిసిస్ కూడా చూస్తున్నాను.
డిఫరెంట్ సెక్టార్స్ వైజ్ ఇదిగో షేర్ గ్రోత్ ఈ రోజుకి సంబంధించిన అనాలిసిస్ ఉంటుంది ఇక్కడ. సో మీరు క్లిక్ చేస్తే పాస్ట్ అనాలిసిస్ కూడా వస్తుందమ్మా. అనాలిసిస్ ఇదిగో అనాలిసిస్ కనిపిస్తుందా ఇక్కడ, అనాలిసిస్ అని ఇక్కడ ఇదిగో అనాలిసిస్ అని ఉంటుంది కదా. ఇవన్నీ చూసుకుంటాం. ఈ అనాలిసిస్ అంతా దేని బేసిస్ చేసుకుని చేస్తారమ్మా? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉందా లేదా అంటే కంపల్సరీ ఏం జరగాలమ్మా? ఆడిట్. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది ఒక ఎకనామికల్ డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈవీ రెప్లిక్ అయితే ఇవన్నీ ఎకనామికల్ డేటానే. బట్ ద మేజర్ రోల్ ఏం ప్లే చేస్తుంది సార్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్లేస్ ద మేజర్ రోల్. దీంతో పాటుగా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ అవుతుంది. ఫ్యూచరిస్టిక్గా ఈ ప్రోడక్ట్ బాగుంటుంది, ఈ ప్రోడక్ట్ బాగుంటుంది అనేది కూడా యూజ్ అవుతుంది. కానీ నువ్వు ఇది కూడా తీసుకుంటావు, అనాలిసిస్ అనేది కూడా కన్సిడర్ చేస్తావు, అనాలిసిస్ పార్ట్ కూడా కన్సిడర్ చేసే డెసిషన్ తీసుకుంటావు. ఓకేనా? అనాలిసిస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దగ్గర నుంచి వస్తుందా? అదర్ దాన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్సా? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ దగ్గర నుంచి వస్తుంది. సో ఇన్వెస్టర్ సంబంధించి షేర్ హోల్డర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్టర్ అండ్ షేర్ హోల్డర్? ఇన్వెస్టర్ అంటే ఇన్వెస్ట్ చేస్తాడా లేదా అని డిసైడ్ అయినవాడు. షేర్ హోల్డర్ అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేస్తాడు, ఉంచాలా తీసేసేయాలా, వెదర్ టు హోల్డ్ ఆర్ సెల్ ఆఫ్. ఓకే, షేర్ హోల్డర్స్కి ఏం యూజ్ అవుతుంది? రిలయబుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోగలరు ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వల్ల. అదే ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేవు అంటే ఏం రాదు. మేనేజ్మెంట్ ఫర్ డే టు డే డెసిషన్ మేకింగ్ అండ్ డే టు డే డెసిషన్ మేకింగ్ చేసుకుంటారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి. ఆడిటర్ వచ్చి అది చెక్ చేస్తాడు. సెకండ్ పాయింట్ జాగ్రత్తగా వినండి అమ్మా. షేర్ హోల్డర్కి సంబంధించి 2 పాయింట్స్ చెప్పాను. ఏంటి ఆ 2 పాయింట్స్ అందరు చెప్పండి. రిలయబుల్ అంటే నమ్మదగినవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్. సెకండ్ పాయింట్ చూడండి సార్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న డేటాను బట్టి నేను డిసైడ్ అవుతాను ఇన్వెస్ట్ చేయాలా లేదా అని, అట్ ది సేమ్ టైం చేస్తే హోల్డ్ చేయాలా సేల్ చేయాలా. సెకండ్ పాయింట్, మా ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ అవుతుంది. మీ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? లోన్ తీసుకుంటే వచ్చే ఇంట్రెస్టా? కాదు, మా లోన్ తీసుకుంటే వచ్చే ఇంట్రెస్ట్ కాదు ఇక్కడ. ఇంట్రెస్ట్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బ్యూటీ అదమ్మా. ఇంట్రెస్ట్ అనే పదాన్ని డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తే దాని మీనింగ్ మారిపోద్ది. తెలుగులో అలా ఉండదు, హిందీలో అలా ఉండదు, ఇండియన్ లాంగ్వేజ్లో ఎక్కడ అలా ఉండదు, ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇంట్రెస్ట్ అని నువ్వు డిక్షనరీ ఓపెన్ చేసి చూడు, లోన్ తీసుకుంటే ఉండే ఇంట్రెస్ట్ అంటారు. కానీ ఇప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ కాదు. ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా మరి? అది అంతే కదమ్మా. నాకు సిఎంఏ ఇంటర్ పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏంటి? లోన్ తీసుకుంటే ఇంట్రెస్టా లేకపోతే ఏంటి? మరి ఏంటి ఇక్కడ మీనింగ్? ఇంట్రెస్ట్ అంటే నేను సిఎంఏ ఇంటర్ పిల్లలకి ఇంట్రెస్ట్ పే చేయాలి. దీనికి నాకు సిఎంఏ ఇంట్రెస్ట్ పిల్లలకి టీచింగ్ చేయటం అంటే బాగా ఇంట్రెస్ట్. దీనికి డిఫరెన్స్ ఉందా లేదా? కానీ పదం అనేది ఇంట్రెస్ట్ అనేది స్పెల్లింగ్తో సహా ఒకటే. సో ఇంట్రెస్ట్ ఉండవండి ఏంటంటే, మళ్ళీ ఇంగ్లీష్లోనే వస్తుంది నాకు, ఇంగ్లీషే వస్తుంది. మై హ్యావ్ ఏ ఏంటది ఇంట్రెస్ట్ తెలుగులో చెప్పు, ఇష్టమనే వస్తుంది నాకు కూడా. వడ్డీ అది కాదు, నాకు సిఎంఏ ఇంటర్ పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉంది, తెలుగులో కావాలి అక్కడ ఇంట్రెస్ట్ అంటే. సిఎంఏ ఇంటర్ క్లాసులు చెప్పడం అంటే నాకు ఇష్టం అని, అక్కడ ఇష్టం అని సేమ్ ఇదే వర్డ్ చేసేస్తే నాకు పర్టికులర్గా టీవీ వాచ్ చేయటం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, ఇష్టం ఎక్కువ. నాకు ఆ కంపెనీలో ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడ ఇష్టం అని కాదు, వడ్డీ అని కాదు, రెండు కాదు. మరి ఏంటది? సార్ నా పర్టికులర్ ఫినాన్షియల్ సంబంధించిన డబ్బులు అక్కడ ఉన్నాయి, ఐఎమ్ ద ఎఫెక్టెడ్ పార్టీ అని. ఏంటమ్మా ఎఫెక్టెడ్ అంటే? నేను ఒక ₹1,00,00,000 అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, అది ఒకవేళ ఏదైనా నష్టం వస్తే ఎఫెక్ట్ అవుతాను నేను. ఐఎమ్ ద ఇంట్రెస్టెడ్ పార్టీ, ఎఫెక్టెడ్ పార్టీ, అది అక్కడ మీనింగ్. ఇంట్రెస్ట్ అంటే ఇష్టం అని కాదు, వడ్డీ అని కాదు, ఐఎమ్ ద ఎఫెక్టెడ్ పార్టీ. హూ ఆర్ ద ఎఫెక్టెడ్ పార్టీ? కంపెనీ పోతే ఎవరమ్మా ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్? దే ఆర్ ద ఇంట్రెస్టెడ్ పార్టీస్. చాలా మంది అక్కడ ఇంట్రెస్ట్ అంటే ఎఫెక్ట్ అని, లేకపోతే ఏంటి వడ్డీ అని, లేకపోతే ఇష్టం అని అనుకుంటుంటారు. షేర్ హోల్డర్కి ఇష్టం ఉంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే కాదు. షేర్ హోల్డర్స్ ఆర్ ది ఇంట్రెస్టెడ్ పార్టీస్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి ఎవరు? ఆడిటర్. ఎలా ప్రొటెక్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ అనేది? నష్టం రాకుండా ప్రొటెక్ట్ అవుతుంది వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది.
ఆ ఎఫెక్ట్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఆడిటర్ వచ్చి నీట్గా ఆడిటర్ ఏం చేస్తాడు సార్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలంటే వెరీ సింపుల్ థింగ్ అమ్మ. ఆడిటర్ వచ్చి షేర్ హోల్డర్కి నష్టం జరగకుండా ఎఫెక్ట్ అవ్వకుండా చూస్తాడు, వాళ్ళు నెగిటివ్గా ఎఫెక్ట్ అవ్వకుండా చూస్తాడు. ఎలా సార్ అంటే ఏమైనా మేనేజ్మెంట్ ఫ్రాడ్ కానీ ఎర్రర్ కానీ చేస్తే అది వెరిఫై చేసి చెప్తాడు. ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ డిటెక్ట్ చేస్తాడా చేయరా? అలా షేర్ హోల్డర్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ అవ్వ. ఫస్ట్ పాయింట్ షేర్ హోల్డర్కి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సెకండ్ పాయింట్ షేర్ హోల్డర్కి ఫ్రాడ్ అండ్ ఎర్రర్స్ చెప్తాడు కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ అవుతుంది. సో వాళ్ళ ఎఫెక్టెడ్ పార్టీ కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఇన్వెస్టెడ్ 1 crore rupees ఇన్ ద కంపెనీ, దే ఆర్ నాట్ ఇన్ ద కంపెనీ. ఇప్పుడు మీరు ఒకరికి మీ ఫ్రెండ్కి ఇదిగో నా తరపున బిజినెస్ చేయి హోటల్ పెట్టని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. మీరు వచ్చి చెక్ చేస్తున్నారు, చెక్ చేయట్లేదా? మీకు అంత టైం లేదు. అతను మీకు లాయల్గా ఉంటాడా లేకపోతే మోసం చేస్తాడా? డౌట్ వస్తుందా రాదా? సేమ్ ఇలాగే నువ్వు మేనేజ్మెంట్కి 1 crores of rupees ఇన్వెస్ట్ చేసేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటారా లేదని డౌట్ వస్తుందా రాదా నీకు? సో అందుకని ఆడిట్ అనేది వీళ్ళ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళకి అన్యాయం జరగకుండా చూస్తారు. ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ అంటే అన్యాయం జరగకుండా చూస్తారు. సో అది అలా మీకు అన్యాయం జరగకుండా ఎవరు చూస్తున్నారు సొసైటీలో? మీరు షేర్ హోల్డర్ కాదు, మామూలుగా సొసైటీలో మీకు అన్యాయం జరగకుండా ఎవరు చూస్తారు? లాస్ అండ్ రెగ్యులేషన్స్ కదా. సో అనుకుందాం అందరు ఎస్ఆర్ అండి ఒకసారి. ఇండియాలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్ఆర్ అనండి అందరు ఒకసారి. ఎస్ఆర్ అనండి నాన్న. లా అండ్ ఆర్డర్ ఉండదా పర్ఫెక్ట్గా? మీకు అన్యాయం జరుగుతుందా ఇప్పుడు? ఒక అన్యాయం చెప్పండి మీకు. ఏం అన్యాయం జరుగుతుంది? హాలిడేనా? ఏం హాలిడే? హాలిడేస్ ఈరోజు హాలిడేనా? ఏముంది ఈరోజు? అవునా? ఏం ఫెస్టివల్? ఒక నిమిషం, మా ఫోను క్యాలెండర్ ఏమీ లేదు. ఇక్కడ ఉండాలి కదా, మార్క్ లేదు. 8th ఎన్నో ఐఫోన్ ఈజ్ పర్ఫెక్ట్, అన్నీ ఉంటాయి. ఒక్క నిమిషం మీకు ప్రూవ్ చేసి చూస్తాను నేను. డాట్ ఎక్కడుంది? 14th ఉంది. ఉంది సర్లే, అది వద్దులే కానీ 19th ఉంది, శివాజీ జయంతి ఉంది. అన్నీ ఉంటాయమ్మా. సర్లే రేపు నేను అప్డేట్ అయ్యి చెప్తాలే. సరే, అలా కంపెనీలో కూడా షేర్ హోల్డర్ ఉండడమ్మా. వచ్చి చెక్ చేసుకోలేడు, డబ్బులు పెట్టి వెళ్ళిపోతాడు. అతనికి అన్యాయం జరగకుండా చూస్తాడు. అతని ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆడిట్ అనేది ఒక టూల్, అంతే కదా. ఆడిట్ చేయడం అంటే షేర్ హోల్డర్కి అన్యాయం జరగకుండా చూడటం అనేది కూడా ఒక మోటివ్, రైట్. మేనేజ్మెంట్కి డే టు డే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఇతను వచ్చి చెక్ చేస్తాడు కాబట్టి అది హెల్ప్ అవుతుంది. సెకండ్ వన్ జాగ్రత్తగా వినాలి, మోరల్ చెక్ ఆన్ క్లయింట్ స్టాఫ్. అంటే ఒకటి, నాకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్గా ఉంటాయి కాబట్టి ఆడిటర్ చెక్ చేయడం వల్ల నేను డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోగలను. నేనే ఫ్రాడ్ చేస్తే అది వేరే విషయం, అప్పుడు అసలు ఆడిటే అవసరం లేదు. జెన్యూన్ థింగ్స్ మాట్లాడుతున్నాను. సెకండ్, ఆడిట్ వల్ల మేనేజ్మెంట్కి వచ్చే హెల్ప్ ఏంటంటే క్లయింట్ స్టాఫ్ అంటే ఎంప్లాయీస్, నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఆడిట్ చేయడం వల్ల మోరల్ చెక్తో ఉంటారు. వాట్ ఈజ్ మోరల్ చెక్? మోరల్ చెక్ అంటే ఏంటి సార్ అంటే, నన్ను వీళ్ళు పట్టుకుంటారు అని చెప్పేసి జాగ్రత్త ఆడిటర్ వచ్చి పట్టుకుంటాడు. ఇప్పుడు మోరల్ చెక్ మీకు ఉందా లేదా అంటే ఉంటుంది. ఎలా సార్ మోరల్ చెక్ ఉంటుంది అంటే, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు స్లిప్పులు పెట్టుకెళ్ళకుండా ఉంటారు మీరు. ఎందుకు? ఎవరు పట్టుకుంటారు? దట్ ఈస్ మోరల్ చెక్. నిజంగా వస్తాడా స్క్వాడ్? వచ్చినా మనల్ని చెక్ చేస్తాడా? మరి ఎందుకు? రాస్తాడో రాడో తెలియదు, వచ్చినా నీ దగ్గరకు వచ్చి నేను చెక్ చేస్తాడో తెలియదు. మరి ఎందుకు నువ్వు స్లిప్పులు పెట్టలేదు? ఇదేదో స్లిప్పులు పెట్టడానికి ఎంకరేజ్ చేసినట్టుంది. ఆన్సర్ చెప్పండి, ఎందుకు స్లిప్పులు పెట్టలేదు? భయం. దట్ ఈజ్ మోరల్ చెక్. నేను దొరికిపోతానేమో అని చెప్పేసి మీరు వద్దు అనుకుంటున్నారు కదా, దాన్నే ఇంగ్లీష్లో మోరల్ చెక్. ఎంప్లాయీస్కి మోరల్ చెక్ క్రియేట్ అవుతుందంట ఆడిట్ చేయటం వల్ల. ఎందుకు భయపడతారు? ఇయర్ ఎండ్ కదా వచ్చేది.
ఇయర్ ఎండ్ వచ్చినా సరే రికార్డ్స్ చెక్ చేసేటప్పుడు కనిపెట్టేయచ్చు, సర్ప్రైజ్ చెక్ కూడా రావచ్చు. ఆ భయంతో ఫ్రాడ్ హ్యాపెన్ అవ్వకుండా ఉంటుంది. అది అడ్వాంటేజ్ ఎవరికి? మేనేజ్మెంట్. చాలా కంట్రోల్స్లో ఆడిట్ కూడా కంట్రోల్ అయిపోతుంది. మనం ఎన్ని కంట్రోల్స్ పెట్టినా ఆడిటర్ వచ్చి కనిపెట్టాం అనే కంట్రోల్ ఎక్కువ అవుతుంది. ఆడిటర్ అంటే భయపడతారా? భయపడరా ఎంప్లాయీస్? చాలా భయపడతారు. మనం కూడా ఆటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. ఆ సినిమాలో సీరియస్ మ్యూజిక్ వస్తుంది ఎట్లా ఉంటుందో అట్లా మెయింటైన్ చేయాలి. అక్కడికి వెళ్ళి జోకులు వేసుకుంటూ హలో హాయ్ తిన్నావా ఎలా ఉన్నావు అంటే ఏం లేదు, మనోడే ఆడిటర్ అంటారు. అలా ఉన్నా సరే 2-3 ఫ్రాడ్లు రిపోర్ట్ చేసాం అనుకో అయిపోయింది. వాళ్ళు భయం ఉంటుంది, వాళ్ళ జాబులు పోతాయి. అలా నువ్వు ఎవరైనా జాబులు తీపిచ్చేసావా? చాలామంది తిట్టుకున్నారా వాళ్ళు ఆ గోల్డెన్ వర్డ్స్ అవన్నీ ఇంకా తప్పదు. సో నువ్వు ఇచ్చే రిపోర్ట్తో 4-5 జాబులు కూడా పోతాయి. నువ్వు అసలు ఇంటర్నల్ ఆడిటర్ వెళ్ళి ఇంటర్నల్ ఆడిటర్ రిపోర్ట్ ఇచ్చావంటేనే అక్కడ ఏదో మిస్టేక్లు ఉంటాయి, వాళ్ళు పెనాల్టీనో జాబ్లో పోతాయి. దానికి కారణం ఎవరిని తిట్టుకుంటారు? సార్ ఇది సార్ దట్ ఈస్ మోరల్ చెక్ క్రియేటింగ్. అలా చేయకపోతే ఎవడు భయపడతాడు ఆడిటర్కి? ఆడిటర్ రిపోర్ట్ చేస్తే జాబ్ పోతుంది, దొరికిపోతే జాబ్ పోతుంది. అలా మోరల్ చెక్ ఒకటి క్రియేట్ అవుతుంది. అదే సేమ్ ఎగ్జాంపుల్. ఇలా ఉంటే మోరల్ చెక్ క్రియేట్ అవుతుంది. ఎలా సార్? ఆడిటర్ ఇచ్చిన రిపోర్ట్ మేనేజ్మెంట్ తీసుకొని ఇతను ఫ్రాడ్ చేశాడండి, ఏం పర్లేదు మనోడే వదిలేసేయండి అన్నాడు. ఎవరికైనా ఆడిటర్ అంటే భయం ఉంటుందా? సో అలా ఉండదమ్మా. జనరల్లీ ఆడిటర్ అంటే మోరల్ చెక్ అనేది క్రియేట్ అవుతుంది, మేనేజ్మెంట్కి వచ్చే హెల్ప్ అది. సో నెక్స్ట్ వన్, లెండర్ అండ్ క్రెడిటర్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే రిలై ఆన్ ది ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూయింగ్ లోన్స్ ఇష్యూ చేసినప్పుడు బేసిక్ ప్రైమరీ డాక్యుమెంట్ ఏంటమ్మా వాళ్ళు చూసేది? ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. టు ఎస్టాబ్లిష్ ద డిగ్రీ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ దేర్ మనీ. వాళ్ళు మనీ అనేది సేఫ్గా ఫర్ సత్యం స్కామ్ అమ్మా. బ్యాంక్లో సత్యం స్కామ్ ఇంక ఏదైనా చెప్పుకోవచ్చు మీరు. ఈ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని అదంతా డైవర్ట్ చేస్తారు మైతాస్కి. ఆడిటరే ఫ్రాడ్ చేశాడు ఇక్కడ. ఆడిటర్ తెలియకుండా ఇదంతా జరుగుతుంది అనుకుంటారా మీరు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ లేకపోతే విజయ మాల్యా కానీ బ్యాంకుల డబ్బులన్నీ వాళ్ళు డైవర్ట్ చేశారు కదా. ఆడిటర్కి కూడా తెలిసే ఉంటుందా అంటే ఆడిటర్ తెలియకుండా ఎలా జరుగుతుంది సార్? బుక్స్ చూస్తే ఆ మాత్రం తెలియదు ఆ డబ్బులు ఉన్నాయా లేవా వెళ్ళిపోయినాయా అని. ఆడిటర్కే తెలుస్తుంది, ఆడిటర్కి మాత్రమే కాదు. సో ఆడిటర్కి ఫస్ట్ తెలుస్తుంది వెరిఫై చేసేటప్పుడు డైవర్ట్ అయిపోయినాయి మనీ అని. వెంటనే రిపోర్ట్ చేస్తాడు, బ్యాంకరు జాగ్రత్త పడి డబ్బులు తీసేసుకుంటారు. మరి నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే సత్యం స్కామ్ జరగకూడదు కదా, విజయ మాల్యా స్కామ్ జరగకూడదు కదా. ఆడిటర్ వెంటనే రిపోర్ట్ చేస్తుంటే బ్యాంకర్ ఎంతో కొంత రికవర్ అయ్యేవాళ్ళు కదా. అక్కడ ఆ స్కామ్స్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు స్కామ్లో. అందుకనే ఫస్ట్ ఆడిటర్ని జైల్లో వేస్తారు. సత్యం స్కామ్ ఆడిటర్ని జైల్లో వేస్తారు. ఎక్కువ పనిష్మెంట్ ఆడిటర్కే పడింది. సో ఎక్కువ రికవరీ ఆడిటర్ నుంచే చేశారు. సరే నెక్స్ట్, గవర్నమెంట్ సార్ లెవీ టాక్సెస్ పుట్టింగ్ ఏ ప్రైమా ఫేసి రిలయన్స్ ఆన్ ది స్టేట్మెంట్స్. అండ్ సార్ ట్యాక్సెస్ అన్ని కరెక్ట్గా కడుతున్నారు లేదా కూడా ఆడిటర్ ఆ పాయింట్లో కూడా ఆడిట్ చేస్తారు. సార్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి సార్, నువ్వు గవర్నమెంట్ తరఫున ఆడిట్ చేస్తున్నావు, నేను నీ దగ్గరకు వచ్చి ట్యాక్స్ కట్టాల్సిందే అంటున్నాను, నువ్వు నా దగ్గర ఉంటావా వెళ్ళిపోతావా? మరి ఎట్లా సార్? యూ షుడ్ బ్యాలెన్స్ బోత్. ట్యాక్స్ ప్లానింగ్ చేసేసి ట్యాక్స్ అడ్జస్ట్ చేసి కట్టించాలి. నువ్వు ట్యాక్స్ కట్టకపోతే సార్ ఈ రోజుకి తప్పించుకోవచ్చు, స్ట్రిక్ట్ రూల్స్ అయిపోతున్నాయమ్మా. నెక్స్ట్ టైం కూడా మోడీ తాతయ్య వస్తే అయిపోయినట్టే. నువ్వు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవడం కష్టమే. ఇంకా డిమానిటైజేషన్ ట్రై చేశాడు, అండ్ 2000 నోట్ బ్యాన్ చేశారు, అన్నీ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ టైం ఏదో ఒకటి తీసుకొస్తాడు. ట్యాక్స్ కట్టకుండా ఉండిపోతాం కరెక్ట్. అప్పుడు దొరికిపోవటం కంటే ఎంతో కొంత ట్యాక్స్ కట్టడం బెస్ట్ కదా. ఎవరిని మోటివేట్ చేస్తున్నావు నువ్వు? క్లయింట్ని ఎంతో కొంత కట్టిస్తావు. ఎవరి తరపున పనిచేస్తున్నావు నువ్వు? క్లయింటా డబ్బులు ఇచ్చేది గవర్నమెంటా? క్లయింటా డబ్బులు ఇచ్చేది గవర్నమెంటా? మరి నువ్వు ఎవరి తరపున వాళ్ళు పనిచేస్తున్నావు? వి యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్సో. సో అది రెగ్యులేట్ ది సోషల్ ఎకనామిక్. అమ్మా క్లయింట్ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అతను ట్యాక్స్ ప్లానింగ్ కాకుండా ట్యాక్స్ ఎవేజన్ చేసేలాగా ట్యాక్స్ ఒక్కొట్టేలాగా ప్లాన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఆడిటర్లు. మీకు డీటీ చెప్పేటప్పుడు నేను వొడాఫోన్ స్కామ్ చెప్పాను. ఎలా ఇండియా గవర్నమెంట్కి ట్యాక్స్ కొట్టాలో ఆ ప్లాన్ చెప్పిందంతా ఎవరమ్మా? వొడాఫోన్ సీఈఓనా, ఇండియాలో ఉన్న ఆడిటరా? నీకు లాస్ట్లో చెప్తాను అది. మళ్ళీ ఫీజు కట్టు యాక్ట్ మారిందని అది ఉంటుంది కదా, మీరు విన్నారు కదా. మొత్తానికి లాస్ట్ క్లైమాక్స్లో మొత్తం అయిపోయిన తర్వాత నీ వల్లే అంటే ఇప్పుడు ఏం చేయమంటావు అంటే మళ్ళీ ఫీజు కట్టమంటాడు. మర్చిపోయారు. సర్లే
దెన్ బట్ ఉంటుంది బౌడ్ ఆఫ్ ఫస్ట్ వినలేదు చాలా. సరే, అక్కడ గవర్నమెంట్ కూడా అంటే ఇన్వాల్వ్ అవుతారు కొంతమంది ఆడిటర్స్. నేను జెన్యూన్ గురించి మాట్లాడుతున్నాను, అడ్వాంటేజెస్. ఆ జెన్యూన్ గురించి మాట్లాడుతున్నాను, అన్జెన్యూన్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ అన్జెన్యూన్ ప్రతి కేసులో ఎక్సెప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ సార్, రెగ్యులేట్ ది సోషల్ ఎకనామిక్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అమ్మ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చెప్పుకున్నావా లేదా? మీరు ఐటీసీ బుక్ ఇట్లా తీసి చూస్తే ఏముంటుందమ్మా, ఎవ్రీ స్టూడెంట్కి 1 రూపీ డొనేట్ చేస్తాము పర్ ఎవ్రీ బుక్ అని చెప్పేసి ఉంటుందా లేదా? దాన్నే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఏమంటారమ్మా? అంతకుముందు ఆప్షనల్ అమ్మా, ఇప్పుడు కంపల్సరీ. చాలా అవసరం లేదా? సో ఫైనాన్షియల్ అనలిస్ట్ టు అసెస్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎంటిటీ. ఫైనాన్షియల్ అనలిస్ట్ టు అసెస్ ఎంప్లాయీస్ ఫర్ దేర్ జాబ్ పేమెంట్, బోనస్ పేమెంట్ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అండ్ జాబ్ సెక్యూరిటీ, ట్రేడ్ డిస్ప్యూట్స్ సెటిల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, పార్ట్నర్షిప్లో గుడ్ విల్ అంటే తెలుసు కదమ్మా, కొత్త పార్ట్నర్ వస్తున్నారు, ఎంత గుడ్ విల్ ఇవ్వాలి అని ఫామ్ వాళ్ళు చెప్తే ఎక్కువ చెప్తారు, వచ్చేవాడిని అడిగితే తక్కువ చెప్తారు. వీళ్ళిద్దరు కాదు, ఎవరు కరెక్ట్గా చెప్తారు? ఆడిటర్ వెరిఫై చేసి ఇది గుడ్ విల్ అని కరెక్ట్గా చెప్తారు. అప్పుడు వచ్చే అతను కూడా అది పే చేస్తాడు. వీళ్ళు చెప్తే వింటాడా? విండు. మీరు ఎక్కువ చెప్తున్నారు అంటాడు. ఆడిటర్ చెప్తే వింటాడు. సార్ రిటైర్ అయినప్పుడు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలా అవసరం లేదా? అది కూడా ఎంత ఇవ్వాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? అలా మీరు ఎప్పుడైనా లైఫ్లో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు, వాళ్ళు చెప్పింది మీరు ఇంట్లేదు, మీరు చెప్పింది వాళ్ళు వింటున్నప్పుడు థర్డ్ పార్టీ వచ్చి అది డిసైడ్ చేసి మిమ్మల్ని సర్దుపరిచిన రోజులు ఉన్నాయా అమ్మా? ఎప్పుడు లేవా అలాగా? ఎప్పుడు గొడవ పడలేదా మీరు? గొడవ పడ్డారా? పేరెంట్స్ అయితే ఏం చేస్తారు? ఇద్దరిని దాన్ని అటెల్ అంటారు. సో ఇక్కడ ఆడిటర్ గారు వచ్చి తన్నాడు, కానీ నువ్వు ఆగు, నువ్వు కూడా ఆగు, నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఇద్దరు వింటారు. అతను నిజమే చెప్పినా ఇతను విండు, ఎందుకంటే రాంగ్ కార్నర్, అతను కూడా ఇంట్రెస్టెడ్ పార్టీ కాబట్టి. సరే, పార్ట్నర్షిప్లో. సో ఇవి అడ్వాంటేజెస్ అమ్మా. కీవర్డ్స్ మాత్రమే రాశాను. ఏంటమ్మా కీవర్డ్స్? షేర్ హోల్డర్స్కి వచ్చేది రిలయబుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎవరికి వచ్చేది, ఏ పార్టీకి ఏమొస్తుంది అని రాయకుండా అన్నీ రాసేసాను ఒక చోట. ఫస్ట్ వన్ ఏంటి చదవండి అందరికీ. నెక్స్ట్, ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్. నెక్స్ట్, మోరల్ చెక్ ఆన్ క్లయింట్ ఎంప్లాయీస్. నెక్స్ట్, డౌన్ పేమెంట్ ఆఫ్ టాక్సెస్ టు ది గవర్నమెంట్. బార్గెనింగ్ ఆఫ్ లెండర్స్కి వచ్చే బెనిఫిట్. పీసీ అంటే పర్చేస్ కన్సిడరేషన్ ఇన్ కేస్ ఆఫ్ మెర్జర్స్. అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీ కొనేసేటప్పుడు కన్సిడరేషన్. వినండి, ఇది వినండి, సరే రాయండి. పర్చేస్ ప్యూఆర్, పర్చేస్ కన్సిడరేషన్. మీకు అమాల్గమేషన్ అని ఒక చాప్టర్ ఉంటుంది. ఒక కంపెనీ ఇంకో కంపెనీని కొనేస్తుందమ్మా. ఎవరైతే కొంటున్నారో వాళ్ళు ఎక్కువ చెప్తారా తక్కువ చెప్తారా? కన్సిడరేషన్ తక్కువ చెప్తారు. అమ్మేసేవాళ్ళు అలా గొడవ అవుతుంటే ఎవరు వస్తారు మధ్యలో? ఇది కాదు ఇది అని చెప్తారు. అది పర్చేస్ కన్సిడరేషన్ డిసైడ్ చేసేటప్పుడు ఆడిట్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, టు సెటిల్ ట్రేడ్ డిస్ప్యూట్స్. ట్రేడ్ డిస్ప్యూట్స్ అంటే గొడవలు అవుతాయి ఆ కంపెనీలో. ఎట్లా అవుతాయి, ఎవరికి అవుతాయి, ఎందుకు అవుతాయి? వైఫ్ అండ్ హస్బెండ్కా? వైఫ్ అండ్ హస్బెండ్గా అయ్యే ట్రేడ్ డిస్ప్యూట్ కాదు, పర్సనల్ డిస్ప్యూట్. అవి రోజు ఉంటాయిలే. వైలెన్స్, ఫైర్ అండ్ సెల్లర్. ఏం గొడవ అవుతుందమ్మా? గూడ్స్ పంపించొద్దని. పంపించాను, అతనేమో 100 పంపించానంటాడు. ఇతనేమో లేదురే నువ్వు 80 పంపించావు. ఇంతకు 100 80 ఎవరు రైటు? ఎవరు చెప్తారు వచ్చి? ఆడు చెప్పింది వినరు, ఇటు చెప్పింది వినరు. ఆడిటర్ వచ్చి వెరిఫై చేసి ఏది రైటో చెప్తాడు. ఎంప్లాయీ స్ట్రైక్ అంటే గొడవ చేస్తారు. మాకు బోనస్ తక్కువ వచ్చింది, డామ్ 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 డిషుమ్ అని గొడవ చేస్తారు. మా స్ట్రైక్ ఎవరు వచ్చి సెటిల్ చేస్తారు? తక్కువ కాదు కరెక్టే వచ్చిందని మేనేజ్మెంట్ చెప్తుంటే వింటారా? నువ్వు మోసం, అసలు నీ మాటలు వినం మేము, చెప్పు తీయండిరా, టమాటాలు తీయండిరా అంటే ఎవరు వచ్చి చెప్తే కరెక్ట్ ఉంటుందమ్మా? నేను చెప్తాను, క్యాలిక్యులేట్ చేసి చెప్తాను, ఆడిట్ చేసి. సో నెక్స్ట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. అమ్మ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నావు నువ్వు, ఏంటి? ఇదిగో స్టాక్ మీద ఇన్సూరెన్స్ చేసుకున్నాను కదా, ఇదిగో స్టాక్ ₹1,00,00,000. ఏది ప్రూఫ్? అది బూడిద కాలిపోయింది.
స్టాక్ కాలిపోతేనే కదా ఇన్సూరెన్స్ ఇచ్చేది. ₹1,00,00,000 అంటే ప్రూఫ్ ఏంటంటే అది చూసుకో బూడిద. అంతకుముందు ఉంది, గూడెం కాలిపోక ముందు స్టాక్ ఉంది, ₹1,00,00,000 ఉంది. అవేమి ఎంటీ బాక్సులు కాదు, అస్సలు ఎంటీ బాక్సులు కాదు. నువ్వు అనుకుంటున్నావా ఎంటీ బాక్సులని? ఎంటీ బాక్సులు తగలబెట్టేసి ఇన్సూరెన్స్కి వచ్చానని అనుకుంటున్నావా నువ్వు? నా ఫేస్ చూస్తుంటే అలా అనిపిస్తుందా? అట్లా చేయం. ఎవరు చెప్తే నమ్ముతాడు? ఆడిట్ చేసి ఎస్ సార్ రిపోర్ట్ ఇచ్చాను నేను, ఉంది అని చెప్పేసి అవన్నీ వెరిఫై చేసి సర్కమ్స్టాన్సెస్, ఆ స్టాక్ ఎంత ఉందో అనేది ఒకసారి చెక్ చేసి ఉంటాడు కదా ఆడిట్లో. నువ్వు కాదు, మీ ఆడిటర్ చెప్పుంటాడు కదా, వెరిఫై చేసి స్టాక్ ఆడిట్ చేసి ఉంటాడు కదా, అంతకుముందు ఆ రిపోర్ట్ తీసుకురా. ఇంకా డౌట్ వస్తే పోలీస్ కేసు పెడతాడు. అందుకనే ఏదైనా యాక్సిడెంట్ కానీ డిజాస్టర్ కానీ అయినప్పుడు ఫస్ట్ పోలీస్ కేసు పెట్టాలి, ఇన్సూరెన్స్ రాదు. లేకపోతే పోలీస్ ఇన్సిడెంట్స్కి వచ్చి ఫోటోలు చూసి నిజంగానే స్టాక్ కాలిపోయిందని రికార్డ్స్ తీసుకుంటారు. అంతకంటే ముందు అసలు రికార్డ్స్లో ఉన్నది కరెక్టా కాదని ఎవరు సర్టిఫై చేస్తారు? అది గైడెన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయాలి? స్వెటర్ వేసుకురండి మీరంతా. సరే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? మరి ఆడిట్ వాళ్ళ అడ్వాంటేజ్ అంటాడేంటి? ఆడిటర్కి వచ్చే అడ్వాంటేజెస్ కాదు మనం ఇప్పుడు చెప్పేది. ఆడిట్ చేయటం వల్ల వేరే వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్. ఎరర్స్ చెప్తాడా? చెప్తే ఎవరికి వస్తుంది అడ్వాంటేజ్ ఎరర్స్ చెప్పడం వల్ల? అది ఆల్రెడీ రాసాగా, రిలయబుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అదే కదా. గైడెన్స్, అక్కడున్న మేనేజ్మెంట్కి ఆ బుక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి గైడెన్స్ వస్తుందంట. ఎవరి దగ్గర నుంచి? నేను ఎప్పుడైనా ఆడిట్ చేసినప్పుడు నువ్వు బుక్స్ ఇలా మెయింటైన్ చేయి, ఇలా మెయింటైన్ చేయి అని చెప్పడానికి వస్తానా? ఆ బుక్స్లో ఉన్న మిస్టేక్స్ చూడటానికి వస్తానా? కానీ ఆ మిస్టేక్ చేసే ప్రాసెస్లో వాళ్ళకి గైడెన్స్ కూడా వస్తుంది, ఇలా చేయకూడదు, మనం ఈ మిస్టేక్ చేసామని. నేనైతే గైడెన్స్ ఇవ్వట్లా. నేను గైడెన్స్ ఇస్తున్నానా? నో. మీ సిఎంఏ ఇన్స్టిట్యూట్ కానీ ఐసీఐ ఇన్స్టిట్యూట్ కానీ నువ్వు సిఏ ఎగ్జామ్ ఎలా రాయాలి, పాస్ అవ్వాలంటే ఎలా రాయాలని చెప్తుందా? నీకు మార్కులు ఇచ్చి ఇది తప్పు ఇది రైట్ అని చెప్తుందా? అది చూసి నువ్వు ఎలా రాయాలో నేర్చుకుంటున్నావు. నీకు ఎప్పుడైనా గైడెన్స్ ఇచ్చిందా? ఎలా రాస్తే పాస్ అవుతావు అని చెప్పిందా సిఏ ఇన్స్టిట్యూట్? వాళ్ళు ఇచ్చే మార్కులను బట్టి నువ్వు చూసి నువ్వు నేర్చుకుంటున్నావు ఎలా రాస్తే పాస్ అవుతావు అని 2-3 అటెంప్ట్లు పట్టింది. అదే కామన్, క్వైట్ కామన్ అటెంప్ట్స్ అనేవి. మా చిన్నప్పటి నుంచి ఫెయిల్యూర్ చూస్తుంటారా ఎవరైనా? రమ్మను, ఎక్కడికి రమ్మను? ఏ కోర్సు? సిఎస్ఈఎంఏ కోర్సుకి రమ్మనమ్మా. సో చిన్నప్పటి నుంచి ఫెయిల్యూర్ చూడడం వాళ్ళు కూడా చూస్తుంటారు ఫెయిల్యూర్స్. క్వైట్ కామన్. అంటే దాన్ని బట్టి నువ్వు నేర్చుకుంటావు ఏంటి, ఎలా చదవాలి. ఇక్కడ కూడా అంతే, ఆడిటర్ వచ్చి మిస్టేక్ చెప్తున్నాడు అంటే అది ఇంకోసారి చేయకూడదని గైడెన్స్ వస్తుంది నాకు, అది రాంగ్ అని అలర్ట్నెస్ గైడెన్స్ వస్తుంది. నేను గైడెన్స్ ఇస్తున్నానా? ఇండైరెక్ట్గా వస్తుందా? ఇండైరెక్ట్ అడ్వాంటేజ్. సార్ నేను ఎక్కడ ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉండాలని చెప్పను, కానీ నేను ఆడిట్ చేసే ప్రాసెస్లో ఇంటర్నల్ ఐసిఎస్ అంటే ఫుల్ ఫామ్. నేను ఆడిట్ చేసే ప్రాసెస్లో ఇంటర్నల్ కంట్రోల్స్ నేను నా ప్లానింగ్ కోసం చెక్ చేసుకుంటాను. అప్పుడు ఏమన్నా వీక్నెస్ కనిపిస్తే వాళ్ళకి చెప్తాను. బట్ నేను ఆడిట్ చేసేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇవ్వడానికి, ఇంటర్నల్ కంట్రోల్స్ కరెక్ట్ ఉన్నాయా రాంగ్ ఉన్నాయా అని కాదు. కానీ నేను ఆడిట్ చేసే ప్రాసెస్లో అవి చెక్ చేస్తాను కాబట్టి వాళ్ళకి చెప్తాను. సరే, సబ్సిడీస్ ఎవరు ఇస్తారు? సబ్సిడీస్ ఎంత సబ్సిడీ ఇవ్వాలనేది బేస్ ఏంటమ్మా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిటెడా అన్ఆడిటెడ్? దాన్ని బేస్ చేసుకుని నేను సబ్సిడీ ఇవ్వాలి అని డిసైడ్ గవర్నమెంట్. ఇవి అడ్వాంటేజెస్. ఈ అడ్వాంటేజెస్ అన్ని దేని వల్ల వస్తున్నాయి? ఆడిట్ చేయించడం వల్ల. అదే ఆడిట్ చేయించడం వల్ల. ఏ ఆడిట్? ఇండిపెండెంట్ ఆడిట్. కాస్ట్ ఆడిటా ఇండిపెండెంట్ ఆడిటా? కాస్ట్ ఆడిట్ వల్ల మళ్ళీ రావు, ఇంటర్నల్ ఆడిట్ వల్ల ఇవి వస్తాయి, రావచ్చు. కానీ ఇండిపెండెంట్ ఆడిట్ వల్ల ఇవి వస్తాయి. ఇప్పుడు ఒక 3 minutes టైం ఇస్తున్నా. ఇవి అడ్వాంటేజెస్, కీ పాయింట్స్ అన్నీ చెప్పాలి నాకు. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా చెప్పాలి. బ్రెయిన్లో ఫీడ్ చేసేయండి అంతే, ప్రింట్ అయిపోవాలి బ్రెయిన్లో. మీరు చేయగలరమ్మా. చిన్నప్పుడు ఏబిసిడీలు చెప్పినట్టు చెప్పాలి. మీకు చిన్నప్పుడు ఎల్కేజీ టీచర్ గుర్తున్నారా? ఎంతమందికి మీ ఎల్కేజీ టీచర్ గుర్తున్నారు? నాకు ఇప్పటికి గుర్తున్నారు. ఇట్లా చెవి తిప్పి ఇట్లా కొట్టేవాళ్ళు. ఎల్కేజీలో కొట్టారమ్మా నన్ను, కొట్టారు నన్ను ఎల్కేజీలో.
పద్మ మేడం అని ఉంటారు. వాళ్ళు నేర్పించారు మాకు. ఎప్పుడు చూడు నన్ను కొట్టేవాళ్ళు, నాకు తెలుగు రాదంతగా. కదా వాళ్ళందరూ. లాస్ట్ 1 minute. Time up.
అడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్ ఇండిపెండెంట్ ఆడిట్ అంటే ఒక ఆడిట్ చేయటం వల్ల, ఏ ఆడిట్ కూడా మెన్షన్ చేయాలి కదా, ఇండిపెండెంట్ ఆడిట్, కాస్ట్ ఆడిట్ కాదు. ఆడిట్ చేయటం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అని కీవర్డ్స్ చెప్పాలి. ఓకేనా? ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. చూసి చెప్పాలా, చూడకుండా చెప్పాలా? చూడకుండా చెప్పాలి. ఇమేజ్ చెప్తాడు. Bargaining of funds, weakness in internal control system, to settle trade disputes, guidance to books of accounts. బుక్స్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ Financial statements, protection of interest, correct payment of taxes, moral check, bargaining loss, లోన్స్, bargaining loans, profit consideration, పర్చేస్ కన్సిడరేషన్, purchase consideration in case of mergers, disputes between ట్రేడ్ traders, trade disputes, insurance claims, balance sheet. Guidance for బుక్స్ ఆఫ్ అకౌంట్స్. books of accounts, ICS, internal వీక్నెసెస్, weaknesses of internal control system, subsidies, ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్. ఇవన్నీ అయిపోయినాయి. ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్. అది రేపు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. మా ఈరోజు బతికిపోయాం. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు. అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిట్. నువ్వు డీటెయిల్గా రాయాలనుకుంటే ఇదిగో ఇది రాసే, పార్టీ పేరు కూడా మెన్షన్ చేసి వాళ్ళకి వచ్చేది. ఓన్లీ అడ్వాంటేజ్ రాసే ముందు పార్టీ పేరు, ఈ పార్టీకి అడ్వాంటేజ్ వస్తుందని. రిలయబుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరికి వస్తుంది? షేర్ హోల్డర్కి, సొసైటీకి. ట్యాక్సెస్ ఇవన్నీ ప్రాంప్ట్ పేమెంట్ ఎవరికి వస్తుంది? గవర్నమెంట్. అలా పార్టీ పేరు కూడా మెన్షన్ చేసేసి ఎవరికి అడ్వాంటేజ్ వస్తుందో రాస్తే ఇంకా బాగుంటుంది. లేదు ఓన్లీ అడ్వాంటేజ్ రాస్తానంటే ఇట్స్ ఓకే, దాన్ని ఒక చిన్న సెంటెన్స్ లాగా రాయి. నీకు పార్టీ పేరు కూడా రాసినప్పుడు ఏంటంటే ఒక సెంటెన్స్ ఫ్రేమ్ అవుతుంది నీకు, కీవర్డ్ లాగా కాకుండా. అందుకని నేను అది ఇచ్చాను. సార్ ఆడిటర్ ఇండిపెండెన్స్ని, ఇండిపెండెంట్ ఆడిట్ గురించి మాట్లాడలే. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడేస్తున్నాను? ఆడిటర్ గురించి మాట్లాడు. ఇప్పటి వరకు దేని గురించి మాట్లాడాను? ఆడిట్ గురించి. ఏ ఆడిట్ గురించి? దానివల్ల అడ్వాంటేజెస్. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా? ఆడిటర్ గురించి. అతను ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ చేయడానికి మనం తీసుకోవాలి ప్రికాషన్స్. యాక్ట్లో తీసుకున్న జనరల్ ప్రికాషన్సా, స్పెసిఫిక్ ప్రికాషన్సా? జనరల్గా అందరూ ఎఫెక్ట్ అయ్యే రాస్తాం. నువ్వు ఇండివిజువల్గా నీకు చీకటి అంటే భయం అంటే అది యాక్ట్లో రాయం కదా, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవని. అది నువ్వు చూసుకోవాలి. మేము జనరల్గా ఓవరాల్గా అందరు ఎఫెక్ట్ అయ్యే రాస్తాం ఇక్కడ. ఇవే నువ్వు తీసుకోకుండా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కూడా నువ్వు చూసుకోవాలి. మరి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కూడా రాయి. అందులో రాయగలరా లేరా? ఎందుకు రాయలేరు సార్? అందరూ కామన్గా ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారో అవి రాసాము. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది నీకు తెలుస్తుంది, అవి రాయలేము. కాబట్టి యాక్ట్ని ఫాలో అవ్వాలా, మనం కూడా చెక్ చేసుకోవాలా. యాక్ట్ని ఫాలో అవుతూ మనం కూడా ఎడిషనల్గా చెక్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఉంది. ఒక ఇండిపెండెన్స్ అనేది అక్కడున్న సిచ్యువేషన్ బట్టి, ఆ పర్సన్ బట్టి చెప్పాల్సిన విషయం, యాక్ట్లో చెప్పే విషయం కాదు. అలానే యాక్ట్లో సైలెంట్గా ఉంటామాను, కామన్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే యాక్ట్లో చెప్పేసాము. ఏ యాక్ట్స్లో చెప్పారు సార్? 2 యాక్ట్స్లో చెప్పాడు. ఒకటి కంపెనీస్ యాక్ట్ అమ్మ, డీటెయిల్గా చెప్పేశాడు. ఇక్కడిక్కడ అందరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి ఇలా ఉంటే ఆడిట్ చేయమనాలా, చేయొద్దనాలా? చేయొద్దు సార్. ఇలా ఉంటే షేర్స్ ఉంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఆడిట్ చేయొద్దు. మీకు తెలిసిన రిలేటివ్ ఆ కంపెనీలో ఉంటే ఆడిట్ చేయొద్దు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా అందరు. ఇలాంటివన్నీ కంపెనీస్ యాక్ట్లో చెప్పారు.
సార్ మరి చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్లో చెప్పారా అంటే చెప్పారు, కొన్ని చెప్పారు. కంపెనీస్ యాక్ట్లో డీటెయిల్గా చెప్పారు కాబట్టి ఇక్కడ కొన్నే చెప్పారమ్మా, 3 చెప్పారు. ఎన్ని చెప్పారమ్మా? 3. డీటెయిల్గా ఏ యాక్ట్లో చెప్పారు అవి అక్కడ చూద్దాం. చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్లో ఆడిటర్ ఇండిపెండెన్స్ని ప్రికాషన్స్ ఏమేమి తీసుకున్నారు? ప్రికాషన్స్ టేకెన్ ఇన్ ద యాక్ట్ టు ప్రొటెక్ట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ఆడిటర్. ఎక్కడ ఎక్కువ చెప్పారు బాగా? కంపెనీస్ యాక్ట్. ఇప్పుడు నేను ఏది చెప్తున్నాను? చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫీస్ అమ్మా, ఇక్కడ హెడ్డింగ్ చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్ వీటిని ప్రొహిబిట్ చేస్తుంది. ఏం చేస్తుందమ్మా అంటే ఎలో చేస్తుందా, ప్రొహిబిట్ చేస్తుందా? ఎందుకు ప్రొహిబిట్ చేస్తుంది? ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు కాబట్టి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు కాబట్టి? టైం చూడండి, ఇంకొందే. ఆడిటర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి ప్రొహిబిట్ చేస్తుంది. ఇలా ఉంటే ఏంటి? ఫస్ట్ వన్, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫీజ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ బేసిస్. అంటే కంపెనీని ఆడిట్ చేసేటప్పుడు నువ్వు ఆడిట్ ఫీజు ఫిక్స్డ్గా పెట్టుకోవాలి, అంతేగాని మీ ప్రాఫిట్ మీద నాకు 10% ఇవ్వండి ఫీజు అని పెట్టుకోకూడదంట. వై? ప్రాఫిట్ మీద 10%. ఒకవేళ వాళ్ళు ఎక్కువ చూపిస్తే నేనేమన్నంటారా? ఎందుకు ఏమన్నాను? ఫీజు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చూపించండి. ఒకవేళ చూపించినా సరే సైలెంట్గా ఉంటాను. ఎందుకమ్మా? ఫీజు అందరూ అలా ఉంటారా? మరి ఎందుకు రాశాడు? జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి. డబ్బులకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అమ్మా? ఎందుకని? నేను ఆండ్రైజ్ చేశారంటే నేను అవుతానని కాదు, ఆండ్రైజ్ చేయమని. మీరందరూ డబ్బులకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు కదా? అవుతారా అవరా? నిజంగా రికార్డెడ్. మీ పెళ్ళికి వస్తాను, మీ పెళ్ళికి వచ్చి అడుగుతా ఎంత తీసుకున్నారు ఏంటి. అబ్బాయిల పెళ్ళిళ్ళందరికీ వస్తాను, అడుగుతా. రికార్డెడ్. మీ పెళ్ళికి వస్తానమ్మా, పెళ్ళి అయిన తర్వాత వస్తాను. డబ్బులకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అన్నారు కాబట్టి ఏంటి విషయం రాసుకున్నా. ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనరల్లీ మనీ కాబట్టి. చిన్నపిల్లలు కాబట్టి మేబీ అవ్వకపోవచ్చు, తర్వాత కూడా అవ్వకపోతే ప్రవీణ్ సార్ స్టూడెంట్స్ కాబట్టి అవ్వరు, టార్గెట్ అకాడమీ స్టూడెంట్స్ కాబట్టి ఎవరు. జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి. అమ్మ ఎలోడా, నాట్ ఎలోడా, బ్లాక్డ్, ప్రొహిబిటెడ్. ఎలో చేద్దామా వద్దా? ఏ యాక్ట్? ఏ యాక్ట్? యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫీజ్ ఆన్ కంటింజెంట్ బేసిస్. కంటింజెంట్ బేసిస్ అంటే మే ఆర్ మే నాట్ హ్యాపెన్. నేను ఆడిట్ చేస్తాను, మీకు లోన్ వస్తే నాకు ఫీజు 5 lakhs, లోన్ రాకపోతే 1 lakh. లోన్ రావాలంటే ప్రాఫిట్స్ ఎక్కువ, అన్ని కరెక్టే ఉందని సైన్ పెట్టాలి. ఇప్పుడు నేను అన్ని కరెక్టే ఉందని సైన్ పెడతానా, రాంగ్ ఉందని సైన్ పెడతానా? ఎందుకు? లోన్ ఎక్కువ, వాళ్ళ కంటింజెంట్ బేసిస్ మీద ఫీజు ఉండకూడదు, ఫిక్స్డ్గా ఉండాలి. నేను ఆడిట్ చేస్తాను ఇంత. లాస్ట్ వన్, ఆడిట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ బిజినెస్ ఇన్ విచ్ హీ ఆర్ హిస్ రిలేటివ్ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. అంటే షేర్స్ అమ్మా. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా? షేర్స్. అతనికి కానీ వాళ్ళ రిలేటివ్ కానీ ఆ కంపెనీలో షేర్స్ ఉంటే ఆ కంపెనీని యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదు? ఆడిట్ కింద ప్రొహిబిటెడ్. ఎందుకు? షేర్స్ ఉండకూడదా? షేర్స్ ఉంటే ఇంకా బాగా చేస్తాం, మా కంపెనీ కదా. మా కంపెనీ అయితే ఇంకా బాగా ఆడిట్ చేస్తాం కదా, అభిమానం ఉంటుంది. ఇప్పుడు మీరు బైక్ కొనుక్కున్నారమ్మా, మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, జాగ్రత్తగా నడుపుతారా, ఎట్లా పడితే అట్లా నడుపుతారా? ఫ్రెండ్ది తీసుకో, అరే ఒక రౌండ్ వేసి వస్తాను, పడితే జాగ్రత్త, పడదు అని ఇట్లా పడితే రావస్తాను. అలాగే మన కంపెనీ కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం కదా, ఎందుకు నువ్వు ప్రొహిబిట్ చేస్తున్నావు? నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే షేర్ ప్రైస్ పడిపోతుంది, ఫైనాన్షియల్ లాస్ వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సరే, మీకు ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ లేదు, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్, షేర్స్ లేవు, మీ వైఫ్కి షేర్స్ ఉన్నాయి, మీ స్పౌజ్కి షేర్స్ ఉన్నాయి, అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? మీకు కాదు కదమ్మా లాస్ వచ్చేది, మీ స్పౌజ్కి కదా. మీకు లాస్ వస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, మీ స్పౌజ్కి లాస్ వస్తే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? అది కూడా కవర్ చేయాలి కదా. సో డీటెయిల్గా ఇంకా కంపెనీస్ యాక్ట్లో కవర్ చేసి ఇక్కడ ఈ 3 రాశాడమ్మా. ఏంటి ఆ 3 చదవండి. 3 marks అడిగాడు ఒకసారి క్వశ్చన్.
1 minute టైం, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఏమేమి ప్రొహిబిట్ చేసింది చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్ చదవాలి. టైం అప్. Uncertainty contingent on the basis of acceptance of fees on audit-based business in which he and his relatives have succeeded. అమ్మా Acceptance of fee on percentage of profits, on contingent basis, acceptance of business in which he and his relatives have. సో అది కాన్సెప్ట్ నెంబర్ 6. నెక్స్ట్ క్లాస్లో కాన్సెప్ట్ నెంబర్ 7 స్టార్ట్ చేద్దాం. టైం ఉందా? హలో హలో ఓకే. యా, కుడ్ యూ కాల్ మీ అగైన్? ఐ మీన్ ద జాబ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. మా టైం ఉంది కాబట్టి రీక్యాప్ చేసుకుందాం. ఓపెన్ చేస్తే రోడ్డు రీక్యాప్. నానా సీరియల్ అంటే రీక్యాప్ ఉంటుంది. రోడ్డు నడుచుకుంటూ వస్తాడు, పాపం జాబ్ ఉండదు, పూర్ ఫ్యామిలీ, బట్ అతని థాట్స్ అన్నీ ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వాలని. కానీ పాపం ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది, ఇంటికి వెళ్తే పరిస్థితి బాగదు. నెక్స్ట్ డే ఏ జాబ్ అయితే ఆ జాబ్ తీసుకుందామని ప్యూన్ జాబ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఫస్ట్ అని ఇంట్రెస్ట్ చేస్తాడు, తర్వాత ఒక ట్రాన్సాక్షన్ చూస్తాడు ఆ కంపెనీలో. ఇదేదో బాగుంది షేర్ మార్కెట్, మనకి ఇది ప్లస్ అని నేర్చుకుంటాడు. ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్తాడు, ఏది చెప్తే అది జరిగే స్టేజ్కి వస్తాడు. నెక్స్ట్ డే హర్షద్ మీద ఇది చెప్పాడంటే నెక్స్ట్ డే ఆ కంపెనీ షేర్ అలా అవుతుంది. మేనేజర్ ప్రమోషన్ ఇస్తారు, మంచిగా డబ్బులు వస్తూ ఉంటాయి, మంచి పేరు వస్తుంది సొసైటీలో, చక్కగా బాగుంటాడు. ఈ టైంలో ఎవరు వచ్చారమ్మా? విలన్స్, రైవల్స్ వచ్చారు. ఇతను ఆ షేర్ ఇట్లా అవుతుందంటే దానికి ఆపోజిట్లో చేసేవాళ్ళు. లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా? జాబ్లో నుంచి తీసేస్తారు, ఉన్న డబ్బులను లాగేసుకుంటారు, పేరు మొత్తం పోతుంది.
మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తాడు. బాగా ఆలోచిస్తే ఎవరైనా తెలుస్తుందమ్మా, ఆ పర్టికులర్ బిగ్ షాట్ అంటే బిగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. కోపం వస్తుంది కానీ ఏం చేయలేడు. ఆఫ్టర్ ఇంటర్వెల్ ఏం జరిగింది ఓపెన్ చేస్తే ఏమీ చేయలేని పరిస్థితి. రివెంజ్ కూడా తీర్చుకోడు కాబట్టి 2 రోజులు కూర్చొని బాగా బాధపడతాడు. కానీ ఎలాగోలా రివెంజ్ తీర్చుకోవాలి. కానీ ఎవరన్నా మళ్ళీ చేస్తే ఉండడు. ఇంకా ఇప్పుడు మార్కెట్లోంచి వెళ్ళిపోయాడు. ఈసారి ఎవరైనా చేస్తే అసలు ఉండడు. సైలెంట్గా సర్లే ఏదైతే అదైందని చెప్పేసి దెన్ ఆ కోపం అలాగే పెట్టుకొని నెక్స్ట్ చూపిద్దాం అని చెప్పేసి దెన్ ఇతనే ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ స్టార్ట్ చేద్దామని డెసిషన్ తీసుకుంటాడు. డబ్బులు ఉన్నాయా, నాలెడ్జ్ మాత్రమే ఉంది. సో వాళ్ళ వైఫ్ గోల్డ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ దగ్గర కొంచెం మనీ, అలా తెలిసిన ఫ్రెండ్స్, అంటే అతనికి ఆల్రెడీ మార్కెట్లో మంచి నేమ్ ఉందాం దగ్గర లోన్ తీసుకొని స్టార్ట్ చేస్తాడు చిన్న ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఈసారి ఏదైనా క్లయింట్ని తను కానీ అట్రాక్ట్ చేస్తే నిజంగానే బిగ్ షాట్స్ ఇక మార్కెట్లోంచి ఈసారి లాస్ వస్తే అసలు మార్కెట్లో ఉండడు. ఆ క్లయింట్స్ని కదిలించకూడదు, అది మెయిన్. ఆ బిగ్ షాట్ మీద క్లయింట్స్ ఒక్కడైనా ఇది దగ్గరకు వస్తే వాళ్ళని ఫోకస్ చేస్తారు. అందుకని ఈసారి కొత్త క్లయింట్స్ని దగ్గరికి అంటే ఆటో వాళ్ళ, రిక్షా వాళ్ళ, ముంబైలో అప్పుడు బాగా క్యాష్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు వృధా చేసేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, 500 పెట్టు, నీకు ఈవినింగ్కి ఆర్ రేపటికల్లా దానికి 300 యాడ్ చేసి ఇస్తా షేర్ మార్కెట్లో. నమ్ముతారా? నమ్మరు. కానీ వాళ్ళల్లో ఒకడు నమ్ముతాడు. 100 మందిని ఉంటారు వరుసనే, ఒక అందరికి చెప్పుకుంటూ వెళ్తాడు, ఎవరు నమ్మడే పో అంటారు. ఒకడు నమ్మి ఇన్వెస్ట్ చేస్తే వాడికి వస్తాయి అనమాట. వాడు ఇంకా నెక్స్ట్ డే ఏం చేస్తాడమ్మా, మొత్తం అందరికి వచ్చినాయి, అందరూ ఇంకా చిన్నగా హర్షన్ దగ్గరికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. అలా చక్కగా చిన్న క్లయింట్స్ అందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు, పెద్ద దానికి వెళ్ళకుండా. ఎందుకంటే ఇతను బాగా మంచిగా ఇస్తున్నాడు షేరు, ఛార్జెస్ తక్కువ వేస్తున్నాడు. పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయితే వాళ్ళు అర్థం కాదు, 500 అసలు తీసుకోరు. మళ్ళీ బిగ్ షాట్స్ ఒకసారి చూశారు ఇతను, ఏంటి మళ్ళీ వచ్చాడు ఇతను అని. ఈసారి ఏమి చేయలే. ఎందుకు ఏం చేయలేదు, ఇతనికి వీళ్ళకి అడ్వాంటేజ్ చేస్తున్నాడు, న్యూ ఇన్వెస్టర్స్ని యాడ్ చేస్తున్నాడు మార్కెట్కి. ఇతను క్లయింట్స్ని రాకపోవట్లేదు. మనకు హెల్ప్ చేసేవాడు మనం ఏమైనా చేస్తామా, మనకే హెల్ప్ చేస్తున్నాడు, మన క్లయింట్స్ని ఏం పట్టుకోవట్లేదుగా. ఆటో వాళ్ళ, రిక్షా వాళ్ళని యాడ్ చేస్తున్నాడు 500, వాళ్ళని ఎలాగో మనం తీసుకోలేము. అతను యాడ్ చేయడం వల్ల షేర్ మార్కెట్ పెరిగిద్ది కదా, వాళ్ళు రావటం వల్ల వాళ్ళు నష్టపోతారు, ఎలాగో ఆ డబ్బులన్నీ మన క్లయింట్స్కి వస్తాయని వాళ్ళు ఈసారి వదిలేశారు. బట్ దే డోంట్ నో వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ హర్షత్ మెహతా. సార్ ఈ పర్టికులర్ దాంట్లో అతనికి మహా అయితే రెంట్ వస్తుంది అంతే అమ్మా. ఆటో వాళ్ళ, రిక్షా చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని, పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే కదా డబ్బులు మిగిలేదు. అలా కొన్ని రోజులు చేసిన తర్వాత ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు హర్షత్ మెహతా. ఒక ఐడియాతో వస్తాడు ముందు. కొంచెం నిలదొక్కున్న తర్వాత ఆ బిగ్ షాట్స్ కూడా ఓకే పర్లేదని తర్వాత దెన్ ఈ వాంట్ టు స్టార్ట్ ఏ గేమ్ ప్లాన్. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి, అసలు ఏం చేశాడు నెక్స్ట్ ఉంటుందమ్మా. దెన్ దే స్టార్ట్ ద పాయింట్, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వింటూనే ఉండండి. అసలు నెక్స్ట్ ఉంటుందమ్మా, అసలు పెద్ద ఎపిసోడ్ చిన్నగా చెప్పు. సీరియల్ అమ్మా, ఏంటి వెళ్ళిపోతున్నారు, క్లాసెస్ అయిపోయినాయి. ఓకే, ఇవాళ ఆఫ్టర్నూన్ పాపం అక్కడ స్పోర్ట్స్ డే అమ్మా. అక్కడ బాగా ఆడుతున్నారంట గేమ్స్ గుంటూరులో, చెస్, క్యారమ్స్ ఇవి. మీకు పాపం వాళ్ళు చదువుకుంటున్నారుగా. ఇవాళ ట్రయల్స్, ప్రాక్టీస్, రేపు అసలు అయింది ప్రాక్టీసే. వాళ్ళు బాగా ఆడుతున్నారంట పబ్జీ, లూడోస్, చెస్ అన్నీ. అది కూడా స్క్రీన్ మీద స్క్రీన్. మీకు తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోగానే మీకు పెడతాం, అప్పుడు కొంత సిలబస్ అయింది కాబట్టి. ఎవరు విన్ అయితే వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి, కప్పు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ ఉంటాయి. ఓకే అమ్మా, మీకు ఏమన్నా క్రికెట్ టీం ఉన్నా, కబడ్డీ టీం ఉన్నా, షటిల్ టీంలు ఉన్నా ఫ్రేమ్ చేసుకుని రెడీగా ఉండండి. చెస్ టీము కూడా వచ్చా ఎవరికైనా చెస్? ఇక్కడ ఎంతమందికి వచ్చి చెస్? ఒకళ్ళు ఆడరు కదా, ముగ్గురు. మిగతా వాళ్ళు చెస్ రాదా? సరే నేర్చుకోవద్దులే, ఎగ్జామ్స్ అయిన తర్వాత నేర్చుకోండి. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. ఏ రోజు ఆ రోజు చదవాలి. మీకు ఎక్కువ టైం ఇచ్చేది ఆడుకోమని కాదు, ఎంజాయ్ చేయమని కాదు. ఇవి బేసిక్స్ ఇంపార్టెంట్, అందుకని ఎక్కువ టైం ఇస్తున్నాం.
రేపు ఇట్లా ఉండదు నాకు తెలిసిన. నాదైతే ఇలాగే ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఇలా ఉంటే బాగుందా ఏమో నాకు తెలియదు షెడ్యూల్. విశ్వాసార్ క్లాస్ ఒక్కటేగా మార్నింగ్ వెళ్ళింది అంతే కదా, అంతమించి ఏంటి డిఫరెన్స్. మండే నుంచి కొంచెం అవర్స్ పెరుగుతాయి అమ్మ. రైట్ డిస్కస్. Recording stopped.